సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన విషయం ఏంటంటే ఇందాక ఒక గంటన్నర క్రితం మీరు ఆల్రెడీ వినే ఉంటారు ఈ పేరు కల్కి 2898 AD అనే సినిమా మనకి ఈ జూన్ 27న రాబోతోంది. సో ఇది మన ఇండియాలో భారీ బడ్జెట్తో వస్తున్న సినిమా. ఏ బ్యానర్ నుంచి అయ్యా అంటే వైజయంతి మూవీస్ బ్యానర్ మీరు వినే ఉంటారు. ఏ డైరెక్టర్ అయ్యా అంటే మహానటి సినిమా తీశారు కదా, సావిత్రి గారి బయోపిక్ తీశారు కదా మహానటి సినిమా, ఆ డైరెక్టర్ చేత అనమాట, డైరెక్టర్ నాగశ్విన్ అనమాట. సో ఈయన మీద మహానటి జనంలోకి వచ్చిన తర్వాత చాలామంది అందరికీ మన అందరికీ కూడా ఈయన సినిమాలు ఓ రేంజ్లో తీసేస్తారు అని ఒక ఐడియాలజీ ఫ్రేమ్ అయిపోయింది అనమాట ఆయన మీద. సో ఈ కల్కి సినిమా గురించి చెప్పాలంటే దీంట్లో స్టార్ కాస్ట్ చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. ఎవరయ్యా అంటే అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్, దీపికా పదుకొనే, ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు. అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు చాలా వరకే కవర్ అయ్యారు. సో ఇప్పుడు దీని యొక్క ట్రైలర్ ఇందాక ఒక గంటన్నర క్రితం రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియో దేని గురించి అంటే ఆ ట్రైలర్ చూసి, నేను ఇప్పుడు దాకా చూడలేదు, సో ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయి మీరు కానీ వీడియోలు చూసే ఉంటారు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను అనమాట. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు నేను ఏ విధంగా ఎగ్జైట్మెంట్ గురవుతాను అనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు అనమాట. సో మీరు కూడా మీ ఫోన్స్లో ఆర్ మీ ల్యాప్టాప్స్లో ఆర్ మీ హోమ్ థియేటర్స్లో చూసేసేయండి ఒకసారి తెలుగు ట్రైలర్. ఆల్రెడీ టాక్ అయితే చాలా బాగుందని వచ్చిందనమాట. సో నేను ఇప్పుడు కల్కి ట్రైలర్ స్టార్ట్ చేసి చూడబోతున్నాను. ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్లో చివరి నగరం కాశీ. అయినా నీళ్లుంటాయంట. భూమిని మొత్తం పీల్చేస్తే అన్ని అక్కడే ఉంటాయి. రాజేంద్ర ప్రసాద్. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒకటే, దేవుడు ఒక్కడే, సుప్రీం యాస్కిన్. నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా? నేను రక్షించాల్సింది అమితాబ్ బచ్చన్ గారు ఒక్కడనే. 6000 సంవత్సరాల క్రితం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే ఇక వెలుగు వచ్చే సమయం అయింది. రాజేంద్ర ప్రసాద్ గారికి భలే రోల్ పడినట్టుంది, అలాగే అమితాబ్ బచ్చన్ గారికి కూడా. ప్రాణంలో ఇంకో ప్రాణం. దీపికా పదుకొనే. నువ్విప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టిని నేను కాపాడుతా. దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి. అబ్బో, పొద్దున్నే ఫైట్ అండ్ వచ్చి అంత పెద్ద ఆయన అంతమంది పైకి లేపేశారు. ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా? మనం కాంప్లెక్స్ లో ఉన్నామంట. 1 మిలియన్ యూనిట్స్ ఉన్నాయని దగ్గర ఏవీ లేవు. బ్రహ్మానందం గారు నాలాంటి ఎంత మందికి ఒక హీరో తెలుసా? యూనిట్స్ ఎక్కువ ఇస్తారా? అబద్ధం. నీకు జస్ట్ నువ్వంటేనే ఇష్టం భైరవా. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. హై హై. నాకు ఆ అమ్మాయి కావాలి. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే ఆ అమ్మాయిని తీసుకురాగలను. అంత ష్యూరా? రికార్డ్స్ చూసుకో, ఎంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఈ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది. ఇది కూడా ఓడిపోను. తెలుగు సినిమా రేంజ్లో ఉంది. అమితాబ్ బచ్చన్ గారు రోల్ మామూలుగా ఉండేలాగలేదు. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంత మంది చనిపోవాలి? కమల్ హాసన్. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. సంథింగ్ విలన్ రోల్ లాగా కమల్ హాసన్ గారు. ఈ వెహికల్ అలాగే మీరు చూశారు, వెహికల్ పేరు బుజ్జి. సో అదనమాట సంగతి. మీకు ఎలా అనిపించింది మీరు కూడా చూసి చెప్పండి ఒకసారి. అసలు స్టార్ కాస్ట్ మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ చింపేసినట్టు అనిపించింది. ముందు అసలు క్వాలిటీ చూసారా? తెలుగులో నేను అనుకోవడం ఈ బాహుబలి అవన్నీ వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీని అలా అని మన ఇండియన్ మైథలాజికల్ ఇవి ఉంటాయి కదా ఇష్యూస్, వాటిని ప్లస్ సైన్స్ ఫిక్షన్ రెండు కలిపి మిక్స్ చేసి వస్తున్న మూవీ అనమాట ఇది. సో
2898 AD అంటే మీకు అర్థమైపోయే ఉంటుంది ఏ ఇయర్ అని. సో వాళ్ళు చెప్పింది కూడా కాశీ నగరం అని చెప్పారనమాట. సో ఆ ఇయర్లో పరిస్థితులు చూపించాడు అనమాట. సో ఓవరాల్గా క్వాలిటీ మాత్రం అయితే చింపేసింది అనమాట. అసలు ఏం క్వాలిటీ రా బాబు అనిపించింది. ఎంత బడ్జెట్లో తీసారో తెలియదు కానీ బట్ నాగశ్విన్ కాబట్టి చాలా లిమిటెడ్ బడ్జెట్లోనే పోతాడు. అంటే లిమిటెడ్ బడ్జెట్ మీన్స్ ఎక్కడైతే ఏదైతే అవసరమో అంతవరకు ఖర్చు పెడుతూ జాగ్రత్త చూసుకుంటూ పోతారని చెప్పి ఒక ఐడియా ఉందన్నమాట. ఆ వెహికల్ చూసారు కదా, బుజ్జి అనే వెహికల్, దానికే ఒక 7 కోట్లు అయిందంట తయారు చేయడానికి. అది గ్రాఫిక్స్లో చూపించాలంటే అదొక తలకాయ నొప్పి. అలా కాకుండా రియల్గా ఒక వెహికల్ వచ్చేస్తే దాన్ని షూట్ చేయడం ఈజీ కదా. సో దాని మీద బాగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. మహీంద్రా కంపెనీ వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేశారు అనమాట. సో ట్రైలర్ నాకైతే మామూలుగా లేదు. అసలు తెలుగు సినిమా ఈ రేంజ్లో ఉందా, అసలు ఎంత ప్రపంచంలో ఇది ఇప్పుడు నలుమూల ఏ విధంగా వెళ్ళబోతుంది అని ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంది. ఈ నెల వచ్చేసేసింది, June 27th వచ్చేస్తుంది. మంచి థియేటర్లో చూడండి, మంచి సౌండ్ సిస్టమ్, డాల్బీ అట్మాస్ ఆర్ డాల్బీ సరౌండ్ మినిమం ఉన్న థియేటర్స్లో చూడండి, మల్టీప్లెక్స్లో చూడండి, 3Dలో వస్తే 3Dలో చూడండి, ఐమాక్స్ థియేటర్స్లో అవైలబుల్గా ఉంటే ఐమాక్స్లో చూడండి. ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు మామూలుగా ఉండదు. మూవీ లవర్స్కి అయితే మాత్రం పండగ, ఇందులో మటుకు ఏ డౌట్ లేదు. రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి రోల్ ఉంది. అలాగే అమితాబ్ బచ్చన్ గారికి ఫస్ట్ నుంచి అంటున్నారు అశ్వత్థామ అని. సో అశ్వత్థామ అనే అంటే మేబీ ఆయన చావు ఉండకపోవడం అంటే ఏదో విన్నాను, నాకు ఎగ్జాక్ట్ తెలియదు కానీ అందుకనే ఆ ముసలాయన గెటప్ లాగా ఉంది. ఆ ముసలాయన గెటప్ ఉన్నా కానీ ఆయన శక్తులు చూసారు ఎట్లా ఉన్నాయో, ఫైట్ చేస్తుంటే ఒకేసారి 5 గాల్లో లేపేశారు, సడన్గా భూమి మీద దూకుతున్నారు, దూకంగానే మెట్టల్ పెట్టి ఎగిరిపోతుంది. సో మన సూపర్ హీరోస్ మార్వెల్ ఈ మూవీస్ ఉంటాయి చూసారా, సో స్పైడర్ మ్యాన్, హల్క్, బ్యాట్ మ్యాన్, ఇట్లాంటివి, కెప్టెన్ అమెరికా, ఈ టైప్లో మూవీస్ చూసినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఆ రేంజ్లో ఉంది. మరి స్క్రీన్ మీద ఎట్లా ఉంటుందో తెలియదు, మరి చూడాలి. మొబైల్లో మాత్రం అయితే క్వాలిటీ అదిరిపోయింది. హోమ్ థియేటర్లో కూడా ప్లే చేసి చూస్తాను నేను ఇప్పుడు ఎట్లా ఉందో. మొబైల్లో అదిరిపోయిందంటే ఆబ్వియస్గా హోమ్ థియేటర్లో, టీవీలో కూడా అదిరిపోద్ది. కానీ స్క్రీన్ మీద ప్రొజెక్షన్లో ఎట్లా ఉంటుందని చూడాలి మనం. బట్ ఇక్కడ ఉన్నది నాగశ్విన్ గారు కాబట్టి అవన్నీ బాగా ప్రికాషన్స్ తీసుకుంటారు కాబట్టి మంచి అవుట్పుట్ మనకి తెర మీద మన కళ్ళ ముందు మూవీ అవర్స్ అందరూ కూడా చూడబోతున్నారని అనుకుంటున్నాను. కాన్సెప్ట్ బాగుంది, కొత్తగా ఉంది, చాలా క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి, మంచి వాళ్ళు ప్లే చేశారు. సో ఇంకా ఇంతకు మించి చెప్పేదే ఉంది. మీరు కూడా ట్రైలర్ చూసేయండి, టీజర్ అవి కూడా వచ్చినాయి. బుజ్జి ఆ మిషన్ ఒక వెహికల్ తయారు చేశారు, దాని టీజర్ వచ్చింది, ఇవి వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కాబట్టి మీరు కూడా ఒక లుక్ ఇచ్చేసేయండి. నాకైతే మటుకు సూపర్ నచ్చింది. యాజ్ ఎ మూవీ లవర్గా నాకైతే మటుకు చాలా 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 బాగా నచ్చింది. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్. వెయిట్ ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? అవ్వలేదమ్మా, ఎదిగే కొద్దీ ఒదిగుండమన్నారు. సో ఈ సినిమా ఈ రేంజ్లో తీస్తుంది ఎవరు? నాగశ్విన్, మన తెలుగోడు. సో మన తెలుగోడు రేపు ప్రపంచంలో ఈ మూవీతో మోగిపోబోతుంది అన్నమాట పేరు. సో ఆ రేంజ్లో ఎదగబోతుంటే తెలుగోళ్ళమైన మనం ఒదిగుంటే కొంచెం బెటర్ కదా. సో అందుకనే నా రివ్యూని, నా ఇన్నర్ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకొని నామినల్గా అలా నడుస్తున్నట్టు చెప్పేసాను అనమాట. సో ఇప్పుడు నా లోపల అసలైన ఫీలింగ్ని మీతో పంచుకోబోతున్నాను. సో గాయస్, పాయింట్కి వచ్చినట్టయితే చూశారు కదా ఎట్లా ఉందో ట్రైలరు. ఫోన్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. అసలు ఆ స్కేల్ కానీ, ఆ క్వాలిటీ కానీ, ఆ విజువల్స్ చూసారా ఏ రేంజ్లో ఉన్నాయో. హాలీవుడ్ రేంజ్ మూవీస్ ఎన్నో వచ్చినాయి, సూపర్ హీరోస్ మూవీస్, మార్వెల్ వాళ్ళు కానీ, DC వాళ్ళు ఎన్నో వచ్చినాయి. వాటికి ఏమాత్రం తగ్గను, ఏమాత్రం తీసిపోదు తెలుగు సినిమా. తెలుగు వాళ్ళ దగ్గర కూడా ఆ సత్తా ఉంది. బడ్జెట్ తక్కువలో కూడా మేము చేసి చూపించగలుగుతాం అని చెప్పి నాగశ్విన్ మనకి ఈ సినిమాతో ప్రూవ్ చేయబోతున్నాడు అనమాట. సో తెలుగు వాళ్ళైన మనందరికీ కూడా నిజంగా చెప్పాలంటే ఈ సినిమా ఒక సెలబ్రేషన్ అనమాట. మూవీ లవర్స్ అనే కాదు, ఎవ్రీవన్ అనమాట. ప్రతి ఒక్కళ్ళం కూడా రేపు థియేటర్కి వెళ్ళి ఈ మూవీని సెలబ్రేట్ చేసుకోవాలి. నేను చేసుకుంటున్నాను, మీరు కూడా చేసుకోబోతున్నారు అనమాట. సో మీరు ఒక్కళ్ళే కాదు, విత్ ఫ్యామిలీ వెళ్ళాలి. ఎందుకంటే సినిమా మటుకు పక్కగా అంత అద్భుతంగా ఉంటుంది, హాలీవుడ్ రేంజ్ పక్కా ఉంటుంది. సో ఈ సినిమాని మనందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అసలు ఏంటి అసలు ఆ విజువల్స్ ఏంటి, అసలు ఆ గ్రాండియర్ ఏంటి, ఇంత గ్రాండ్గా ఉందో చూసా కదా ట్రైలర్. అబ్బా, అసలు ఇంత ఫాస్ట్గా ఒక తెలుగు డైరెక్టర్ హాలీవుడ్ రేంజ్ మూవీ తీయగలుగుతాడా అని అనిపించేసింది అనమాట. ఎప్పుడు తీస్తారా బాబు, మన తెలుగులో ఎప్పుడు తీస్తారా బాబు అని ఎదురు చూశాను ఇప్పుడు దాకా. సో ఆ రోజు రాబోతుంది. అదే June 27th. ఇంకా చాలా తక్కువ రోజులు ఉంది. సో మీ అందరూ కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి మన తెలుగువాడు తీస్తున్న సినిమాని చూసి ఆటోమేటిక్గా సినిమా బాగుంటే మౌత్ పబ్లిసిటీ తెలిపోతుంది, పక్కాగా బాగుంటుందని నమ్మకంతో చెప్తున్నాను. ఇది నా ఇన్నర్ ఫీలింగ్ అనమాట. సో మనందరికీ కూడా ఈ సినిమా అనేది ఒక సెలబ్రేషన్, గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఉండదు అస్సలు.
తగ్గేదేలే అనమాట. సో గాయస్ ఇప్పుడు బాయ్ బాయ్.